విధ్వంసానికి చిహ్నం జగన్, అభివృద్ధికి సంకేతం చంద్రన్న అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ యావత్ దేశమంతా కూడా అమరావతిని గొప్ప నగరంగా నిర్మించగలరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో పార్లమెంటులో మద్దతు తెలిపామన్నారు. రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి. కానీ భారతదేశ చరిత్రలో ఇటు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వెందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి చరిత్ర చూడండి. ఇదేదో ఒకరి వ్యవహారం కాదు, ఒక ఇంటి వ్యవహారం కాదు. అందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన అంశం 2014 ముందు, ఎన్నికల ముందు మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ విభజనకి మేము అంగీకరిస్తున్నాం, కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ ఎవరికీ నష్టం లేకుండా చెయ్యండి అని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాటం చేశారు తప్ప ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అడ్డగోలుగా రాష్ట్రాన్ని మీరు విడదీశారు, మీ సపోర్టుతో కూడా విడదీశారు. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఆ రోజు ఈరోజు నీ పార్టీలో ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందులో మా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు బొత్స సత్యబాబు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. కనీసం మీకు ఆ రోజు జ్ఞానం ఉంటే రాష్ట్రాన్ని విడదీశారు, రాష్ట్రానికి రాజధాని లేదు, బిల్లులోనే ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి రాజధానిగా ప్రకటించాలి. కానీ ప్రకటించకుండా రాజధాని విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కొట్టుకోవాలని చెప్పి కక్షపూరితంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. 2014 నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్పాను, చెప్తూనే ఉంటాను. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు జరిగాయి. చాలామంది పాత్రికేయులు ఉన్నారు. ఆ రోజు హోరాహోరీ రామాంజన యుద్ధంలాగా ఎన్నికలు జరిగాయి, కురుక్షేత్ర సంగ్రామంలాగా జరిగాయి. కానీ విచక్షణతో ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాష్ట్రాన్ని విడదీశారు, రాజధాని కూడా లేదు. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి సమర్థమైనటువంటి వ్యక్తి ఉంటేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడుతుంది, కోలుకుంటుందని చెప్పి అందరూ ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అధికారం వచ్చింది, ప్రభుత్వ బాధ్యతలు తీసుకుంది. ప్రధానమైనటువంటి దృష్టి మొదటిది మనకి రాజధాని ఎంపిక విషయంలో కూడా ప్రాంతాల మధ్య విభేదాలు ఉండకూడదు, వర్గాల మధ్య విభేదాలు ఉండకూడదు. రాజకీయ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. అందరి ఆమోదయోగ్యంతోనే
అమరావతి రాజధాని నిర్మాణం కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాసనసభలో చర్చకు తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు చర్చ ఏదో అరగంటో గంటో నామమాత్రంగా జరపడం కాదు. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాను, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. కేవలం రాజధాని నిర్ణయం, రాజధానితో పాటుగా ఆ రోజు ఉన్నటువంటి 13 జిల్లాలు సమగ్రమైనటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఏ జిల్లాకి ఎటువంటి వనరులు ఉన్నాయి, ఆ వనరులు ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలని చెప్పి 13 గంటల సేపు ముఖ్యమంత్రి గారు హౌస్లో నుంచి ఒక్క నిమిషం కదలకుండా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి మనం అందరం కలిసికట్టుగా అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రం మీద కక్ష కట్టాడో ఆ పెద్ద మనిషి కూడా నిండు శాసనసభలో అమరావతి రాజధాని మాకు వ్యతిరేకం కాదు, మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తాం, మీ నిర్ణయం మంచి నిర్ణయమని నిండు శాసనసభలో ఒప్పుకున్న విషయం కూడా ఒక్కసారి ప్రజలందరూ గుర్తుకు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నాను. దీంతో పాటుగా 5 సంవత్సరాలు మాట్లాడలేదు. మేము అధికారం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అమరావతిని వ్యతిరేకం చేయలేదు. ఇంకొక మాట ఎక్స్ట్రా చెప్పి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ సొంతగా ఇల్లు కట్టుకోలేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతిని రాజధానిని జీవితంలో ఎప్పుడూ మారదు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా 2019లో ప్రభుత్వం రిపీట్ అయితే ఈ సమస్యలు మనకు వచ్చేవి కాదు, ఈ బాధలు మనకి వచ్చేవి కాదు. అలాగని చెప్పి 5 సంవత్సరాలు